ఈ సినిమా గురించి మాట్లాడితే అండి, ఇద్దరు హీరోయిన్స్తో లవ్ ట్రాక్ నడిపిస్తూ లవ్ ట్రయాంగిల్ అని ట్రైలర్ చూస్తే అర్థమైన మాకు సింగిల్ అన్న టైటిల్ ఎలాంటి జస్టిఫికేషన్ ఇస్తుంది? అంటే సింగిల్గా ఉన్న వాళ్ళ లైఫ్లోకి మంచిగా వెల్ సెటిల్డ్ కాదు, మంచిగా సెట్ అయ్యాడు, బాగానే ఒక బ్యాంక్లో జాబ్ ఇది అన్నీ సెట్ అయ్యాడు. ఈ లైఫ్లో సెటిల్ అవ్వాలనే ప్రాసెస్లో ఇన్ని రోజులు దీని మీద ఎక్కువ ఫోకస్ చేయలే. ఇప్పుడు సెటిల్ అయిన తర్వాత ఫోకస్ చేద్దామంటే దొరకట్లేదు. అలా అనుకోని పరిస్థితిలో మొత్తానికి దొరికింది. ఒకళ్ళు దొరికితే చాలు అనుకునే టైంకి ఇద్దరు దొరికారు. ఇప్పుడు ఇద్దరిలో లాస్ట్కి ఎవరు బెస్ట్ చాయిస్, ఎవరిది బెస్ట్, అదే ఏది బెస్ట్ చాయిస్ అవుతుంది అనేది మన సినిమా స్టోరీ. సో ఇంతే లైన్. రెగ్యులర్గా బయట సింగిల్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, సింగిల్ ఫ్రెండ్స్ చేసుకునే కాన్వర్జేషన్లు, బేసిక్గా కుర్రాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువగా ఏం చేస్తారు, దీని మీదే ఉంటుందండి సినిమా అంతా. బేసిక్గా మీరు ఏం అర్థం చేసుకున్నారు ఈ సినిమా, ఈ క్యారెక్టర్ కోసం మీరు ప్రిపేర్ అవుతూ సింగిల్గా ఉన్నటువంటి అబ్బాయిల కష్టాలు కానీ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కానీ మీరేం తెలుసుకున్నారు? అంటే అదేనండి, ఇందాక చెప్పినట్టు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. బట్ ఈ సినిమా కాబట్టి అన్ని రకాల ఆడియన్స్ వస్తారు కాబట్టి అందరికీ ఎక్స్పీరియన్స్ అయిన విషయాలు లాంటివి పెట్టామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, సింగిల్గా ఉండి చాలా రోజులుగా ఒక అమ్మాయి పడిన తర్వాత, లవ్ స్టార్ట్ అయిన తర్వాత స్టార్టింగ్ బాగుంటుంది, ఇంకొద్ది రోజులు పోయిన తర్వాత స్లోగా ఏవోటి చిన్న చిన్న గొడవలు వస్తాయి. ఫస్ట్లో అయితే గొడవలు చాలా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. పెరిగే కొద్దీ, అదే ఎక్కువ రోజులు అయ్యే కొద్దీ గొడవలు ఏంటంటే ఈజీగా సాల్వ్ అవ్వన్నమాట, డిస్టెన్స్లు పెరుగుతూ ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. అలా అని చెప్పి దీని మీదే కూర్చోబెట్టి ఏదో సీరియస్గా ఇది అలా ఏమి ఉండదండి. అవుట్ అండ్ అవుట్ కామెడీ, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా సూపర్ కామెడీ. క్లైమాక్స్, ఈ సినిమాలో ఉండే క్లైమాక్స్ లాస్ట్ 10-15 మినిట్స్ ఇప్పుడు దాకా ఏ లాంగ్వేజ్లో కూడా ఇలాంటి క్లైమాక్స్ అటెంప్ట్ చేయలేదు. అంటే స్పెషల్ అబౌట్ ది క్లైమాక్స్, అదే స్పెషల్ అండి. ఆ క్లైమాక్స్ అంటే ఇలా కూడా, అంటే ఇలా చెయ్యొచ్చా అనే థాట్ కూడా చాలామందికి వస్తుంది. అక్కడైతే మాత్రం అదిరిపోతుంది అనమాట. మిగతాదంతా ఎంటర్టైన్మెంట్. క్లైమాక్స్ కూడా ఎంటర్టైన్మెంటే. మిగతా అన్నీ మాత్రం రెగ్యులర్గా మన లైఫ్లో జరిగే ఇవే ఉంటాయి. క్లైమాక్స్ కూడా కుర్రాళ్ళందరూ కనెక్ట్ అయ్యి రెగ్యులర్గా జరిగేదే. బట్ మేము పెట్టుకున్న సెటప్ మాత్రం తీసుకెళ్ళి ఒక చోట సెట్ చేసాము. అది మాత్రం పిచ్చత్రిల్. అంటే బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ ఏ షోకి వెళ్దాం నెక్స్ట్ అనే ఫాస్ట్నెస్ అయితే ఉంటుంది. వండర్ఫుల్. సో క్లైమాక్స్ హైలైట్గా ఉండబోతుంది అనమాట. వన్ ఆఫ్ ద హైలైట్. ఇంకా మిగిలిన హైలైట్స్ ఆఫ్ ద ఫిల్మ్ గురించి మాట్లాడితే, పర్ఫార్మెన్స్లు అండి. నాది, వెన్నెల కిషోర్ గారిది, ఇద్దరు అమ్మాయిలకి ఏతికా ఇవానా, వాళ్ళ పర్ఫార్మెన్స్లు బాగుంటాయి. నాది, వెన్నెల కిషోర్ గారిది టైమింగ్, కామెడీలో ఒక వింత టైమింగ్ చూస్తారు. చాలా బాగా నచ్చుతుంది అందరికీ. ఇప్పుడు వర్క్ ప్రాసెస్లో షూటింగ్ చేసినప్పుడు అయితే ఏంటి, పోస్ట్లో అయితే ఏంటి, చూస్తేనే ఇద్దరి టైమింగ్ అద్భుతం అని అనిపించింది. ఆల్మోస్ట్ ట్రైలర్లో మేము పెట్టిన డిలీటెడ్ సీన్స్ ఏనండి. సో దాచాం, చాలా ఉన్నాయి. ఇంకా స్ట్రైట్ పాయింట్ బిహైండ్ ద సీన్స్ మీ ఇద్దరి కామెడీ గురించి, అసలు నవ్వు ఆపుకోలేకుండా నవ్వుతూనే ఉన్న సీక్వెన్స్ ఏదన్నా ఉందా? మీరు చెప్తే నమ్మరు, ఇది ఒక 60 days షూట్ చేసామండి. 60 days మాకు నవ్వు పక్కన పెడితే షూట్ చేసేవాళ్ళు కానీ, మా టీం కానీ, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం కానీ, మేము మెట్రోలో ఎక్కువ షూట్ చేసామండి. సో ఆ మెట్రోలో కూడా ఈ జనం ఫ్లోటింగ్ అది ఉంటుంది కదా, అంటే కొంచెం దూరం నుంచి చూస్తూ ఉంటారు కదా ఆగి షూటింగ్ అనేసరికి, వాళ్ళు కూడా మేము కనిపించేసరికి ఫ్రేమ్లో, సినిమాలో కూడా మీరు ఆ ఇంపాక్ట్ చూస్తారు. మేమేమీ మాట్లాడక్కర్లేదు ఎక్కువ, మేమిద్దరం నుంచి చూసుకున్నా కూడా మీరు నవ్వుతారు సినిమా. అలా కుదిరింది. బేసిక్గా స్క్రిప్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ స్టైల్ కాదు. బట్ వన్స్ మేమిద్దరం ఆ క్యారెక్టర్లోకి వచ్చిన తర్వాత మాత్రం మమ్మల్ని చూస్తేనే మీరు నవ్వుతారు. వెరీ గుడ్. సో ఆఫ్ కెమెరా కూడా మీ ఇద్దరికి ఆ టైమింగ్ ఉంది కాబట్టి అది ఆన్ స్క్రీన్ చాలా బాగా వర్కౌట్ అయింది. బాగా కుదిరిందండి. లవ్లీ, వండర్ఫుల్. సో మీ కెరియర్ కానీ లైఫ్ బిఫోర్ సామాజిక వర్గమన ఇస్ ఒక లెవెల్, ఆఫ్టర్ ఇంకొక లెవెల్ అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అండి? లేదండి, అంటే నాకు తెలిసి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒకేలా ఉన్నా. సో పెద్ద అంటే బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ఫుల్ కదా ఇప్పుడు అన్నది పాయింట్. లేదు, అంటే ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి కదా సినిమాలు ఎంపిక చేసుకునే విషయంలో. ఆ విధంగా అయితే నాకు సామాజ రిలీజ్ అయిన తర్వాత నేను ఎక్కువ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్సే చేసేవాడిని. సామాజ తర్వాత ఎక్కువ మంది ఫ్యామిలీస్లోకి ఎక్కువ వెళ్ళేసరికి అందరూ
నీ నుంచి ఎంటర్టైనర్లు వెయిట్ చేస్తున్నాం, మా ఫ్యామిలీ అంతా కలిపి నీ సినిమా చూద్దాం అనుకుంటున్నాం, ఇలా చాలామంది పెద్దవాళ్ళు చెప్పేసరికి ఇప్పుడు కథలు ఎంచుకునే వాటిలో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని ఎంచుకుంటున్నాను. ఇట్లా మీకు సినిమా స్టోరీ సెలెక్షన్ కానీ స్క్రిప్ట్ వైజ్ కానీ ఇట్లాంటి స్టోరీస్ చేస్తే బాగుంటుంది అని అట్లా బెస్ట్ మిమ్మల్ని అడ్వైస్ చేసిన, ఒక రకంగా చెప్పాలంటే గాడ్ ఫాదర్స్ లాగా ఎవరైనా ఉన్నారండి ఇండస్ట్రీలో, మార్గదర్శకులు అన్నట్టుగా చెప్పొచ్చు, యూ లుక్ అప్ టు దెమ్ మోస్ట్లీ? నిజంగా దాన్ని అడిగితే ఓపెన్గా చెప్పాలంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకు వచ్చే రివ్యూస్ ఉంటాయి కదండి. సో వాటిలో కామన్గా ఎక్కువ ఏది ప్లస్లు ఏవి మైనస్లు ఏవి చెప్తూ ఉంటారు కదా, వాటి నుంచే నేను ఎక్కువ నేర్చుకున్నాను యాక్చువల్లీ. సపరేట్గా మరి పైగా మనం ఎవరినైనా కలిసినప్పుడు అంటే ఒక్కొక్కరికి ఒక మైండ్ సెట్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది, ఒక్కొక్కరు కూడా చెప్తారు. బట్ కామన్గా ఎక్కువ మంది ఏది చెప్తున్నారు, వద్దు అని ఏది చెప్తున్నారు, కావాలి అని ఏది చెప్తున్నారు అనేది కూడా తీసుకుంటాను. ఇప్పుడు ఈ సినిమా సింగిల్ అనేది హౌ డిఫరెంట్ ఈజ్ ఇట్ మీ క్యారెక్టర్ వైజ్, మీరు సెలెక్ట్ చేసుకున్న జానర్ వైజ్ అనుకోవచ్చు. అంటే కామెడీ టైమింగ్ ఫ్యామిలీ అందరు చూస్తారు, ఇవి ఓకే కామెడీ ఎలిమెంట్స్ పక్కన పెడితే హౌ స్పెషల్ ఇస్ సింగిల్ టు యూ? అంటే వెరీ స్పెషల్ అండి. ఈ సినిమా చాలా రోజులు, చాలా సంవత్సరాలు థియేటర్లోనే కాదు, తర్వాత టీవీల్లోకి వచ్చాక, తర్వాత యూట్యూబ్లోకి వచ్చాక కూడా ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ అయినా ఎనీ టైం ఒక సీక్వెన్స్ కింద చూసుకుని అమ్మయ్య అని చెప్పి పడుకోవచ్చు అనమాట. అంత రిలీఫ్ అయితే ఇస్తుంది, అన్నీ మర్చిపోతాం మనం, అంత ఫన్ అయితే ఉంటుంది. ఏంటి అంత ఫన్లో ఏముంటుందంటే అది మీరు చూస్తే అర్థమవుతుంది. ఫన్ జోనర్లో ఇదొక టిపికల్ స్టైల్ ఓపెన్ అవుతుంది. మన తెలుగు దీనికి ఒక టిపికల్ స్టైల్ ఓపెన్ అవుతుంది. మనకి ఇంతకు ముందు ఎక్కువ డైలాగ్ ఓరియంటెడ్ ఫన్ ఫిల్మ్స్ ఉండేవండి. ఇప్పుడంతా పెద్ద స్కేల్ ఫిల్మ్స్ అలా. ఇప్పుడు డైలాగ్ ఓరియంటెడ్ బాగా తగ్గిపోయినాయి. డైలాగులు అసలు హీరోలు కూడా అదే హీరోయిన్ కాన్వర్జేషన్లు చాలా తక్కువ అయిపోతున్నాయి. అంతా ఫర్ ఎగ్జాంపుల్ యాక్షన్లు ఎక్కువైపోయి ఈ లేకపోతే కంప్లీట్ కంటెంట్ మీద వెళ్ళిపోయి సస్పెన్స్లు థ్రిల్లర్ ఇవి ఎక్కువ అవుతున్నాయి. ఇంతకు ముందు వచ్చేవండి మనకి డైలాగ్ కామెడీ. త్రివిక్రమ్ గారు స్టార్టింగ్ చేసిన రైటింగ్ చేసే ఫిల్మ్స్లో కానీ చాలా బాగా వచ్చాయి. ఆ పీరియడ్లో బాగా వచ్చాయి అంటున్నాను. ఈ మధ్యన బాగా తగ్గినాయి. మళ్ళీ ఈ సినిమా మళ్ళీ ఒకసారి డైలాగ్ కామెడీ వైపు వెళ్తుంది. బేసిక్గా అండి ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ చూసిన తర్వాత కింద కామెంట్స్ అన్నీ ఒకసారి చూసుకుంటూ వెళ్ళాను. అందులో 90% ఆఫ్ ది కామెంట్స్ జనాలు పెట్టింది ఏంటంటే, ఈసారి కూడా మా విష్ణు అన్న సెన్సార్ బోర్డుకి దొరకడు అంటే. ఎస్పెషల్లీ మీ కామెడీలో ఉన్నటువంటి ఆ బూతుల్ని అది బూతుగా సెన్సార్ వాళ్ళకి కూడా అర్థం కాకుండా అంత క్లీన్గా మీరు ప్రజెంట్ చేస్తారా, లేకపోతే మీకు అందులో ఏమైనా ఒక స్పెషల్ ఎక్స్పర్టైజ్ ఉందా? అది బూతుగా వినపడదు కానీ వెనకాల ఉన్నది బూతే అని అర్థమవుతుంది, కానీ దాన్ని డిలీట్ చేయాలని ఎవరు అనుకోరు, ఎవ్రీబడి విల్ ఎంజాయ్ దట్. సో దాని మీద మీకు ఏమైనా ఒక స్పెషల్ ఎక్స్పర్టైజ్ ఉందా విష్ణు గారు? ఏం లేదండి, మేబీ వాళ్ళు కూడా అలా అనిపించలేదేమో, ఎంజాయ్ చేస్తారని అనుకున్నారేమో, అర్థమయ్యే వాళ్ళు అర్థమైనట్టు తీసుకుంటారు అన్నట్టు. ఇప్పుడే యూబై ఇప్పుడు జస్ట్ ఈ సినిమా కూడా వచ్చింది. ఆల్రెడీ ఫ్యాన్స్ కింద కామెంట్స్ లో పెట్టేశారు మా విష్ణు అని ఈసారి కూడా దొరకడం. అంటే దొరుకుతామా దొరకమా అనే మైండ్లో పెట్టుకుంటే ఏమన్నా దొరుకుతామేమో. నేను ఇప్పుడు అసలు అది ఆ ఇంటెన్షన్తో ఆ థాట్తో కూడా ఇప్పుడు ఆలోచించలా. ఫస్ట్ సినిమా నుంచి డబ్బింగ్ ఎలా చెప్తున్నాను ఇప్పటికీ అలాగే చెప్తున్నా. బట్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత చూసేవాళ్ళు ఎందుకో నాది మరి అలా సామజ తర్వాత 2x 3xలో చూడటం స్టార్ట్ చేశారు. అలా చూసినప్పుడు మరి వాళ్ళకి ఏమనిపించిందో తెలీదు. ఒకసారి వెనక్కి వెళ్ళి పాత సినిమాలు చూసినా కూడా అదే ఉంది. సో మరి అలా చూస్తే ఏమన్నా మరి దొరుకుతాయేమో ఆణిముత్యాలు, చూడాలి మరి. ఒక తమిళ్ డైరెక్టరు ఒక తెలుగు నేటివిటీకి రిలేట్ అయిన ఒక స్క్రిప్ట్ని ఇంత న్యాచురల్గా ఆర్గానిక్గా ప్రజెంట్ చేయగలరు అన్నది మీకు ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు అనిపించింది? కార్తిక్ గారితో మీకు ముందు నుంచి బాండ్ ఉండిందా? యాక్చువల్లీ నేను ఈ సినిమా ఒక ఎంటర్టైనర్ చేద్దామని ఫిక్స్ అయిన తర్వాత, ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ చేయాలి అని ఫిక్స్ అయిన తర్వాత ఏదైనా దొరికితే, ఇప్పుడు ఆ స్పేస్లో ఉంది అప్పుడు మైండ్, చేద్దాం అన్నప్పుడు సింగిల్ సామజ రెండు ఒకసారి విన్నానండి. ఒక వారం గ్యాప్లోనే విన్నాను. బట్ ఈ తమిళ్ అవటం వల్ల కమ్యూనికేషన్ ఇక్కడ ప్రొడ్యూసర్స్తో ఈ డిస్కషన్ అది ప్రాపర్గా అర్థం అవట్లా. అది ఆ లాంగ్వేజ్ ఇది తెలియట్లేదు అనమాట. ఆ సెన్స్ పూర్తిగా అర్థం అవట్లేదు. అందరికీ తమిళ్ రాదు కదా. బట్ అనుకోకుండా మన అరవింద్ గారు వినటం, ఆయనకి చాలా లాంగ్వేజ్లు వచ్చు కాబట్టి, తమిళ్ కూడా బాగా వచ్చు కాబట్టి ఫట్మన్ పట్టుకున్నారు. సో దాన్ని మేము ఇప్పుడు తెలుగుకి మార్చుకుని నీట్గా అదే డైలాగ్ వర్షన్ అది రాయించుకుని మన బాగున్నందుతో
మొత్తం రెడీ అయిన తర్వాత దిగి షూట్కి వెళ్ళాము. ఇప్పటి వరకు మీరు చేసిన ఫిల్మ్స్ అన్నీ కంటెంట్ డ్రివెన్ బ్యానర్స్ మీద మీరు చాలా సినిమాలు చేశారు. బట్ గీతా ఆర్ట్స్తో మీరు వర్క్ చేయడం అనేది దిస్ ఇస్ ప్రాబబ్లీ ది ఫస్ట్ టైం. సో అరవింద్ గారు వెనకాల బ్యాకప్ ఉన్నారు ఈ సినిమాకి అన్నది ఒక రకంగా ప్రెషర్ తీసుకునే పాయింటా, లేకపోతే ఆర్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా బూస్ట్ అయినాయా? బికాజ్ అరవింద్ గారు కూడా ఒప్పుకుంటేనే కదా ఎవరన్నా సినిమా చేసేది.